ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క మొదటి గడప దర్శన టికెట్ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఈ టికెట్ కాస్ట్ ఎంత ఉంటుంది, శ్రీవారిని దగ్గరగా వెళ్ళి దర్శించుకోవాలంటే ఏ విధంగా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని చాలామంది మన శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారండి. ఈ వీడియోలో నేను మీకు శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి ఏ విధంగా దర్శించుకోవాలి, అదేవిధంగా స్వామివారి యొక్క ఆతిథ్యాలని చూసిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనం అన్నది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పినప్పుడు ప్రయత్నం చేస్తానండి. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి సాధారణంగా శ్రీవారి యొక్క మొదటి గడప దర్శనం, దీన్నే మనం ఎల్లవన దర్శనం అని లేదా విఐపి దర్శనం అని కూడా పిలుస్తూ ఉంటామండి. ఇది మనకి 4 రకాలుగా పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే 4 రకాలుగా శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో మనకి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, మరొకసారి నేను మీకు చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను. అంటే మొదటి గడప అంటే మీకు శ్రీవారికి మధ్య దూరం కేవలం 5 అడుగులు మాత్రమే ఉంటుందండి. ఒకటి, శ్రీవారికి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో మీరు శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడడానికి అవకాశం ఉంటుంది. 2, విఐపి దర్శనం. అంటే కొంతమంది ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీ కానీ, టీడీ బోర్డు మెంబర్స్ కానీ ఎవరైతే ప్రోటోకాల్ ఉంటుందో వీళ్ళు దర్శించుకునేటువంటి దర్శనం అండి. దీన్ని ఎల్లవన దర్శనం అంటారు. అంటే మనకి ప్రైమ్ మినిస్టర్ కానీ, అదేవిధంగా ఇండియన్ ప్రెసిడెంట్ కానీ, గవర్నర్స్ కానీ, వీళ్ళు ఎవరైతే ఉంటారో జడ్జిలు, వీళ్ళందరూ కూడా విఐపి దర్శనానికి అయితే వెళ్తూ ఉంటారు. అదేవిధంగా 3వ దర్శనం వచ్చి మనకి శ్రీవారి ట్రస్ట్ డోన్స్ కోటాలో, అంటే 10,000 రూపాయలు ఎవరైతే శ్రీవారి ట్రస్ట్కి డొనేషన్ చేస్తారో వీళ్ళకి కూడా ఎల్లవన దర్శనం అయితే టీడీ దేవస్థానం వారు ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి 50 లక్షల నుండి 75 లక్షల పైన ఎవరైతే టీడీ దేవస్థానానికి డొనేషన్ చేస్తారో వీళ్ళకి సంవత్సరానికి ఒకసారి సుప్రభాత సేవ అయితే ఉంటుందండి. వీళ్ళు కూడా శ్రీవారిని దగ్గరగా వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం సాధారణంగా మిగిలిన 3 పద్ధతుల్లో శ్రీవారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి మనలాంటి వాళ్ళు అందరికీ కూడా టీటీ దేవస్థానం వారు శ్రీవారికి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో, అంటే లక్కీ డిప్ పద్ధతిలో శ్రీవారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి ప్రతి నెల కూడా టీటీ దేవస్థానం వారు మనకి అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఏ విధంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి టీటీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మన యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీవారి యొక్క ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు యాప్ కావాలంటే యాప్ ద్వారా కూడా మీరు ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. ఇది ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 2 వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. భార్యాభర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే 2 వరకు మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనకి ప్రధానంగా 4 రకాల స్వామివారి యొక్క ఆర్జిత సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి. 1 సుప్రభాతం, 2 తోమాల, 3 అర్చన, 4 అష్టదళ పద్మనాభ సేవ. దీనికోసం ప్రతి శ్రీవారి భక్తులు కూడా తప్పనిసరిగా ఆన్లైన్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికోసం ప్రతి నెల కూడా మనకి ఇంచుమించుగా 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు కూడా మనకి ఒకసారి హాలిడేస్ ఏమన్నా కూడా యాడ్ అవుతే డేట్ అన్నది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుందండి. అంటే 18వ తారీఖు డేట్ అలా 19వ తారీఖు రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి నెల కూడా టీడీ దేవస్థానం సంబంధించి అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా వెబ్సైట్ ద్వారా కానీ ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ప్రతి నెల కూడా ఇంచుమించుగా 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ఈ శ్రీవారికి ఆర్జిత సేవ లక్కీ డిప్లో పాల్గొనడానికి ప్రతి శ్రీవారి భక్తులు కూడా టీటీ దేవస్థానం వారు అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. దీనికోసం మీకు ఆధార్ కార్డు, అదేవిధంగా మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనకి 4 రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఏ సేవ లక్కీ డిప్లో సెలెక్ట్ అవుతే శ్రీవారిని దగ్గరగా వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. ఈ 4 రకాల సేవల్లో కూడా మీకు ఏ సేవ వచ్చినా సరే శ్రీవారిని దగ్గరగా వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే విఐపి దర్శనం అయితే మీ అందరికీ ఉంటుందండి. కులశేఖర పడి అనేటువంటి మండపం దగ్గర నుండి మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మీరు శ్రీవారికి జరుగుతున్న ఈ 4 రకాల ఆర్జిత సేవల్లో మీకు ఏ సేవ అయితే వస్తుందో ఆ సేవని కళ్ళారా చూసిన తర్వాత, అంటే స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఉంది కదండి, దాన్ని మనం ఆనంద నిలయం అని పిలుస్తూ ఉంటాం.
అందులో కూర్చుని లేదా నుంచుని స్వామివారికి జరుగుతున్న ఈ 4 రకాల ఆతిథ్య సేవలను చూసిన తర్వాత మీరు శ్రీవారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు శ్రీవారి యొక్క దర్శనం అన్నది ఇంచుమించుగా 1 నిమిషం పైనే ఉంటుందండి. మీరు ఈ స్వామివారి యొక్క ఆతిథ్య సేవలో కనుక సెలెక్ట్ అవుతే మీరు ఇంచుమించుగా 4 నిమిషాల పాటు మీరు స్వామివారి యొక్క ఆనంద నిలయంలో అంటే స్వామివారి యొక్క ప్రధాన ఆలయంలో మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల కూడా టీటీ దేవస్థానం వారు ఆన్లైన్లో రిలీజ్ చేసేటువంటి ఏ లెక్కడిప్పులో పాల్గొనేటువంటి ప్రయత్నం అండి. ఇందులో మీకు 18వ తారీఖు నుండి ఉదయం 10 గంటల నుండి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ జరిగితే దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ అన్నది మనకి 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత రావడం జరుగుతుందండి. ఈ రిజల్ట్లో ఎవరికి ఏ సేవ వచ్చిందన్నది మనకి లక్కీ డిప్లో అయితే రావడం జరుగుతుంది. మీకు వచ్చినటువంటి సేవ తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి మళ్ళీ టీటీ దేవస్థానం వారు 2 డేస్ వరకు కూడా టీటీ దేవస్థానం వారు శ్రీవారి భక్తులకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి సూపర్ వర్త్ సేవ టికెట్ కాస్ట్ మనకి 120 రూపాయలు ఉంటుందండి ఈచ్ పర్సన్. తోముల సేవ 220 రూపాయలు, అర్చన సేవ 220 రూపాయలు, అష్టదళ పాద బుధవారం సేవ 1250 రూపాయలు చొప్పున ఉంటుందండి ఈచ్ పర్సన్కి. కాబట్టి చాలా తక్కువ అమౌంట్ తోటి మీరు శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే వీఐపీ దర్శనం మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మిగిలినటువంటి 3 పద్ధతులు అయితే మనకి శ్రీవారికి అయితే 10,000 రూపాయలు డొనేషన్ చేస్తే మీరు శ్రీవారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది శ్రీవారికి సంబంధించిన కోటాలో. లేదు మీరు 50 లక్షల నుండి కోటి పైన కూడా డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులు కూడా వీఐపీ దర్శనం అంటే సుప్రభోత్సవం అన్నది వీళ్ళకి ఇస్తారు కాబట్టి వీళ్ళు కూడా దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే అమౌంట్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మనం 120 రూపాయలతోటి శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడడానికి అవకాశం ఉంటుంది. అదే వీఐపీ దర్శనం లేదా వెళ్ళవన దర్శనం లేదా మొదటి గడప దర్శనం కూడా పిలుస్తూ ఉంటాం మనం. కాబట్టి అతి తక్కువ రేట్లో శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూసేటువంటి అవకాశం మనకు మాత్రం ఉంటుంది. కాబట్టి ప్రతి నెల కూడా ఈ లక్కీ డిప్లో మీరు పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. మనకి తిరుమల కొండపైన శ్రీవారిక మొదటి సేవ అన్నది మనకి సుప్రభాత సేవ నుండి స్టార్ట్ అవుతుందండి. మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అవుతే మీరు 2 గంటలకైతే మీరు రిపోర్ట్ చేయాలండి. 2 గంటలకు రిపోర్ట్ చేస్తే మీకు సేవ అన్నది 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మీకు తోముల సేవ అయితే 3 గంటలకు రిపోర్ట్ చేస్తే 3:30కి అయితే సేవ అయితే స్టార్ట్ అవుతుందండి. అదేవిధంగా అర్చన సేవ అయితే మీరు 4 గంటలకు రిపోర్ట్ చేస్తే 4:30కి అయితే సేవ అయితే స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మనకి అష్టదళ పద్మ సేవ అయితే మనకి ఉదయం 8:30కి మీరు రిపోర్ట్ చేస్తే సేవ అన్నది మీకు 9 గంటలకు స్టార్ట్ అవుతుందండి. కాబట్టి మనకి మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లోనే కట్టవలసి ఉంటుంది. మనకి ఆన్లైన్లో కట్టడానికి టీటీ దేవస్థానం వారు 2 డేస్ వరకు కూడా మనకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి వెరిఫై చేసుకుని మీరు అమౌంట్ అయితే ఆన్లైన్లో కట్టాలి. అంటే మనకి ఈచ్ పర్సన్కి సుప్రభోత్సవం అయితే 120 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఇద్దరికి కలిపి 240 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆన్లైన్లో అమౌంట్ కట్టారో మీరు మాత్రమే పూర్తిగా ఈ స్వామివారి యొక్క ఆర్జిత సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు స్వామివారికి ఆర్జిత సేవలో పాల్గొన్న తర్వాత శ్రీవారి యొక్క దర్శనం కూడా మీ అందరికీ ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మనకి సుప్రభాత సేవ మినహా మిగిలినటువంటి 3 సేవలు కూడా చిన్నపిల్లలు అయితే అలౌ చేయరండి. సుప్రభాత సేవకి అయితే 12 సంవత్సరాల లోపున మీ పిల్లలను అయితే మీరు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనకి సుప్రభాత సేవ ప్రతిరోజు జరుగుతుందండి. అదేవిధంగా మనకి అర్చన సేవ కానీ లేదా తోముల సేవ కానీ మనకి ప్రతి మంగళవారం, బుధవారం, గురువారం మాత్రమే జరుగుతుంది. అదేవిధంగా అష్టదళ పద్మ సేవ అయితే ప్రతి మంగళవారం జరుగుతుందండి. అదేవిధంగా మనకి తిరుమల కొండపైన ఆఫ్లైన్లో కూడా ఈ లక్కీ డిప్ కూడా మనకి అందుబాటులో ఉంటుందండి. మనకి సిఆర్ ఆఫీస్ పక్కనే శ్రీవారికి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని బోర్డు ఉంటుందండి. అక్కడ మనకు ప్రతిరోజు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి ప్రతి శ్రీవారి భక్తులకు కూడా టీటీ దేవస్థానం వారు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మనకి ఆన్లైన్లో అయితే 3 నెలల ముందుగానే మీరు లక్కీ డిప్లో పాల్గొనవలసి ఉంటుంది. మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్తే అక్కడ కూడా మీరు డైరెక్ట్గా మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి మీరు సిఆర్ ఆఫీస్ పక్కనే ఉన్న శ్రీవారి యొక్క ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్లో అంటే కింద మనకి క్యూ లైన్ ఉంటుందండి. అక్కడ మీరు లైన్లో నిల్చుని
ఈ లక్కీ డిప్ కోసం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా మనకి రోజును బట్టి సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి. మీరు సోమవారం కానీ, మంగళవారం కానీ, బుధవారం కానీ, గురువారం కానీ, వారంలో ఏ రోజు వెళ్ళినా సరే మనకి కొన్ని రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. ఇందులో అయితే మనకి సుప్రభాత సేవ అన్నది వారం అంతా కూడా జరుగుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. మిగిలినటువంటి మనకి తోమల సేవ కానీ, అర్చన కానీ, అదేవిధంగా అష్టదళ పదపుత్రుల సేవ కానీ, మేల్చాటి వస్త్రం కానీ, పూరాభిషేకం కానీ ఇవైతే మనకి వారానికి ఒకసారి లేదా 2 సార్లు మాత్రమే జరుగుతాయండి. మనకి తోమల సేవ కానీ, అదేవిధంగా అర్చన సేవ కానీ మనకి మంగళవారం, బుధవారం, గురువారం జరుగుతాయి. అదేవిధంగా మనకి అష్టదళ పదపుత్రుల సేవ అయితే మంగళవారం జరుగుతుంది. మేల్చాటి వస్త్రం అయితే మనకి శుక్రవారం జరుగుతుందండి. పూరాభిషేకం కూడా మనకి శుక్రవారం జరుగుతుంది. మనకి మేల్చాటి వస్త్రం కాస్ట్ వచ్చి 12,250 రూపాయలు ఉంటుందండి. ఇందులో ఇద్దరైతే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పూరాభిషేకం అయితే మనకి శుక్రవారం జరుగుతుందండి. టికెట్ కాస్ట్ మనకి 750 రూపాయలు ఉంటుంది. మీరు కింద అంటే సిఆర్ఓపి దగ్గర మనకి ఆర్జీ సేవ లక్కీ డిప్ ఉంటుంది కదండి. కింద లైన్లో నిల్చున్న తర్వాత మీరు పైకి వెళ్ళిన తర్వాత అంటే ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇందులో అయితే 2 సభ్యులు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. భార్యాభర్తలు కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు కానీ ఎవరైనా సరే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. సింగిల్గా అయితే సింగిల్గా కూడా ఈ లక్కీ డిప్లో మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. మనకి తిరుమల కొండపైన ప్రతిరోజు కూడా ఉదయం 11 గంటల నుండి మనకి సాయంత్రం 5 గంటల వరకు కూడా లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. సాయంత్రం 5:30 తర్వాత ఎవరైతే ఆఫ్లైన్లో లక్కీ డిప్లో పాల్గొన్నారో వీళ్ళకి సంవత్సరం బట్టి రిజల్ట్ అయితే రావడం జరుగుతుందండి. మీకు ఏ సేవ అయితే ఎంపిక వేరో ఆ సేవకి మీరు సెలెక్ట్ అవుతే మీరు అమౌంట్ కట్టడానికి నైట్ 11:55 వరకు కూడా ప్రతి శ్రీవారి భక్తులు కూడా టీటీ దేవస్థానం వారు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఆఫ్లైన్లో అయితే స్వామివారిక సహస్ర దీపాలంకరణ సేవ కానీ, ఉంజలి సేవ కానీ, అదేవిధంగా కళ్యాణం కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు కూడా మనకి అందుబాటులో ఉంటాయండి. అంటే వారం బట్టి, రోజును బట్టి కూడా కొన్ని రకాల సేవలు అయితే మనకి అందుబాటులో ఉంటాయి. దాని ప్రకారం మీరు లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇందులో సహస్ర దీపాలంకరణ సేవ కానీ, ఉంజలి సేవ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ, కళ్యాణం కానీ అయితే మీరు స్వామివారిక దర్శనం అన్నది మీరు స్వామివారికి ఆర్జిత సేవలో పాల్గొన్న తర్వాత శుభదం ద్వారా వెళ్ళి శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి మాత్రమే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. మిగిలినటువంటి సేవలు ఏవైతే ఉంటాయో అంటే సుప్రభాతం కానీ, తోమల సేవ కానీ, అష్టదళ పదపుత్రుల కానీ, అర్చన కానీ, మేల్చాటి వస్త్రం కానీ ఇటువంటి సేవలు అయితే మీరు శ్రీవారిని దగ్గరే వెళ్ళి చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే మొదటి గడప దర్శనం అయితే మీకు ఉంటుంది. అది కులశేఖర పడి అనేటువంటి మండపం దగ్గర నుండి మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు దర్శనం అన్నది ఇంచుమించుగా అంటే ఈ 5వ గడప దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు దర్శనం అన్నది స్వామివారిని చూసుకుంటూ దగ్గరగా వెళ్ళి చూడడానికి అవకాశం ఉంటుందండి. ఇంచుమించుగా 1 నిమిషం పైనే మీరు శ్రీవారి యొక్క దివ్యమంగళ రూపాన్ని మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ లక్కీ డిప్లో ప్రతి నెల కూడా మీరు సెలెక్ట్ అయ్యేంత వరకు కూడా పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే మళ్ళీ మీరు ఒక 6 నెలల వరకు కూడా లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మరొకసారి చెప్తున్నాను అండి, టీటీ దేవస్థానం సంస్థ బట్టి వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరు ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. సుప్రభాత సేవ అంటే మనకు సాధారణంగా కౌసల్య సుప్రజ రామపూర్వ అనేటువంటి సాంగ్ ఉంటుంది కదండి. అది మనకి బంగారు పాకెట్లో జరుగుతుంది. బంగారు పాకెట్లో మనం నిల్చుని ఈ సేవ అంతా అయిన తర్వాత మీరు దగ్గరికి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మిగిలినటువంటి అర్చన కానీ, తోమలు కానీ స్వామివారి యొక్క మనకి లోపల మండపాలు ఉంటాయండి. అంటే మనకి కులశేఖర పడికి కొద్దిగా ముందున్నటువంటి రాములవారి మండపం కానీ, అదేవిధంగా ఆస్థాన మండపం కానీ ఇవన్నీ ఉంటాయి కదా. అక్కడ కూర్చుని స్వామివారికి జరుగుతున్న సేవలను అయితే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. చూసిన తర్వాత మీరు శ్రీవారికి దర్శనం అయితే ఉంటుంది. మీకు ఏ సేవ వచ్చినా సరే మీరు ఇంచుమించుగా 40 మినిట్స్ అంటే 40 నిమిషాల పాటు మీరు శ్రీవారి యొక్క ఆనంద నిలయంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉండండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారికి సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.